పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః పద్మరాగశిలతో చేసిన ఆదర్శం అంటే అద్దం నున్నగా లేత ఎరుపు రంగుతో మిలమిలమని మెరుస్తూ ఉంటుంది. మనం దానిమ్మ గింజలో అటువంటి నున్నదనాన్ని, మెరుపుని చూస్తాం. అటువంటి పద్మరాగశిలతో చేసిన అద్దాలను పరిభావించే చెక్కిళ్ళు కలది ఆ తల్లి. తల్లి చెక్కిళ్ళు లేత ఎరుపు కాంతితో నున్నగా ఉండడమే కాదు, మృదువుగా కూడా ఉంటాయి. కానీ పద్మరాగ శిలాదర్శాలకి మెత్తదనం లేదు. అందువలన వాటికంటే అమ్మ చెక్కిళ్ళే గొప్పవి. నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద. విద్రుమము అంటే పగడము, బింబము అంటే దొండపండు, రదనములు అంటే దంతములు, రదనశ్చందములు అంటే పెదవులు. క్రొత్త పగడమును, దొండపండును తిరస్కరించు పెదవులు కలది. పగడము ఎరుపు రంగు, దొండపండు యొక్క ఎరుపు రంగు ఒకేలా ఉండవు. ఈ రెండు ఉపమానాలను బట్టి తల్లి యొక్క మీది పెదవి క్రొత్త పగడమును, క్రింది పెదవి దొండపండును తిరస్కరించుచున్నవని భావము. పగడములోని కఠినత్వము, దొండపండులోని మాధుర్యహీనత అవి తిరస్కరింపబడుటకు కారణములు.